రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో వేల నుంచి నూతన రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న లబ్ధిదారుల కళ నెరవేరబోతుంది. సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలోని సీఎం రేవంత్ రెడ్డి నేడు కొత్త రేషన్ కార్డుల పంపిణీకి శ్రీకారం చుట్టారు. గాంధీ భవన్లో ఉమ్మడి మెదక్ జిల్లా కాంగ్రెస్ నేతలతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమావేశమయ్యారు. నియోజకవర్గాల వారీగా సమావేశమై సంస్థాగత పార్టీ నిర్మాణం, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై సమావేశంలో చర్చించారు. తెలంగాణలో తీన్మార్ మల్లన్న వర్సెస్ ఎమ్మెల్సీ కవిత వ్యవహారం హాట్గా సాగుతోంది. తీన్మార్ మల్లన్న ఆఫీస్పై దాడి ఘటనలో కేసులు నమోదయ్యాయి. ఇరు వర్గాలపై ఫిర్యాదుల మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మల్లన్న ఫిర్యాదు మేరకు జాగృతి కార్యకర్తలపై కేసు నమోదు చేయగా, అలాగే జాగృతి నేతల ఫిర్యాదుతో మల్లన్నపై కేసులు నమోదు చేశారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో మాతంగి స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. రాబోయే రోజుల్లో మహమ్మారి వెంటాడుతుందని, అలాగే అగ్ని ప్రమాదాలు కూడా జరుగుతాయని తెలిపారు. ముందే హెచ్చరిస్తున్నా జాగ్రత్తగా ఉండండి అంటూ హెచ్చరించారు. ఈ ఏడాది వర్షాలు పుష్కలంగా కురిసేలా, పంటలు సమృద్ధిగా పండేలా చూస్తానన్నారు. తనకు సక్రమంగా పూజలు జరిపించాలని అమ్మవారు కోరారు. తిరుమలలో శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తడంతో రద్దీ నెలకొంది. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. ప్రస్తుతం శిలాతోరణం వరకు క్యూ లైన్లో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 80,193 మంది భక్తులు దర్శించుకోగా 33,298 మంది తలనీలాలు సమర్పించారు. ఇక శ్రీవారికి భక్తులు సమర్పించిన హుండీలో 4.4 కోట్ల రూపాయల ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఉమ్మడి నల్గొండ జిల్లాల పర్యటనకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు సిద్ధమయ్యారు. పర్యటనలో భాగంగా హైదరాబాద్ బీజేపీ కార్యాలయంలో డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం సూర్యాపేట జిల్లా పర్యటనకు భారీ ఎత్తున కార్యకర్తలతో బయలుదేరారు. అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తరువాత తొలిసారి జిల్లాలో పర్యటించనున్నారు. హన్మకొండ జిల్లా ఎలకతుర్తిలో అనుమానాస్పద మృతి కలకలం రేపుతోంది. గోపాలపూర్ శివార్లోని ఒక వ్యవసాయ బావిలో గ్రామానికి చెందిన సాంబరాజు అనే ఒక వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు. కల్తీ కల్లు ఘటనలో మృతుల సంఖ్య 9కి చేరింది. తెల్లవారుజామున గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పుట్టి గంగమని మృతి చెందింది. హైదర్నగర్ డివిజన్లోని రామ్ నరేష్ నగర్లో నివాసం ఉండే ఆమె కల్తీ కల్లు తాగి అస్వస్థతకు గురవగా గాంధీకి తరలించారు. వీరి స్వస్థలం కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండల్ బుల్లారం గ్రామంగా అధికారులు వెల్లడించారు. ఈరోజు సంకటహార చతుర్దశి సందర్భంగా ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనుబంధ దేవాలయమైన శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో ఉన్న గణపతి ఉపనిషత్తులతో అభిషేకం, హారతి, మంత్రపుష్పం కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో దేవస్థానం సూపరింటెండెంట్ కిరణ్, ట్రస్ట్ బోర్డు సభ్యులు, వేద పండితులు పాల్గొన్నారు. ములుగు జిల్లా వాచేడు మండలంలో మావోయిస్టు ఆత్మ పరిరక్షణ ప్రజా ఫ్రంట్ పేరుతో లేఖ విడుదలైంది. లేఖలో మావోయిస్టు అగ్రనాయకులారా, ఇకనైనా మీ కాలం చెల్లించిన సిద్ధాంతాన్ని వీడి ప్రజాస్వామ్య గొంతుక కండి అని, ఆయుధాలు వీడండి, జనజీవన స్రవంతిలో కలవండి, మీ మేధస్సును ప్రజల అభివృద్ధికి ఉపయోగించండి అంటూ లేఖలో పేర్కొన్నారు. ప్రయాణికుల భద్రత దృష్ట్యా భారతీయ రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని రైలు భోగిల్లో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. రైతు భోగిల ఎంట్రన్స్లో కెమెరాలు అమర్చనున్నారు. ఈ మేరకు రైల్వే శాఖ ఉన్నతాధికారి వెల్లడించారు. మొత్తంగా 74,000 భోగిల్లో తలుపుల దగ్గర కామన్ మూవ్మెంట్ ఏరియాలో సీసీటీవీ కెమెరాల ఏర్పాటుకు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఆమోదం చెప్పారు. కాంగ్రెస్ పార్లమెంటరీ స్ట్రాటజిక్ గ్రూప్ సమావేశం రేపు జరగబోతుంది. దీనికి కాంగ్రెస్ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ అధ్యక్షత వహించనున్నారు. సోనియా గాంధీ తన నివాసంలో సమావేశం నిర్వహించబోతున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. పార్లమెంటు వర్షాకాల సమావేశంలో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై సమావేశంలో చర్చించనున్నారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ తదితరులు పాల్గొనున్నారు. తనింపర్ దీవుల్లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై భూకంప తీవ్రత 7.0గా నమోదైంది. ఉపరితలం నుంచి 79.9 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం గుర్తించినట్లు అధికారులు తెలిపారు. దాదాపుగా 50 పట్టణాల్లో భూమి కంపించింది. భారత వ్యోమగామి శుభాంశు శుక్ల ఐఎస్ఎస్కు వీడ్కోలు పలికారు. 18 రోజుల తన అంతరిక్ష యాత్ర ముగించుకొని భూమిపైకి తిరిగి రాబోతున్నారు. యాక్సియోమ్ మిషన్ 4 ముగింపు దశకు చేరుకోవడంతో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఆదివారం ప్రత్యేక వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శుభాంశు శుక్ల చివరి సందేశం ఇచ్చారు.
ఇటీవల కాలంలో సెలబ్రిటీలు విడాకులు తీసుకోవడం ఫ్యాషన్గా మారిపోయింది. శతాబ్ద కాలం పాటు ప్రేమించుకొని పెళ్లి చేసుకున్న జంటలు సైతం వివిధ కారణాలతో విడాకులు తీసుకొని అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు. ఈ క్రమంలో మరొక స్టార్ జంట విడాకులు తీసుకోబోతున్నట్లు ప్రకటించింది. భారత బ్యాడ్మింటన్ స్టార్లు సైనా నెహ్వాల్ అలాగే పారుపల్లి కశ్యప్లు విడాకులు తీసుకున్నట్లు ప్రకటించారు. కేరళలో నిఫా వైరస్ కలకలం రేపుతోంది. 2 రోజుల వ్యవధిలో ఇద్దరు ఈ వైరస్ బారిన పడి మరణించారు. అప్రమత్తమైన అధికారులు 6 జిల్లాల్లో హై అలర్ట్ జారీ చేశారు. వైరస్ వ్యాప్తి దృష్ట్యా పాలక్కడ్ అలాగే మలప్పురం జిల్లాలో ప్రజలు అవసరమైతేనే ఆసుపత్రులకు వెళ్లాలని మినిస్టర్ జార్జ్ సూచించారు. ఇప్పటివరకు 46 అనుమానిత కేసులు ఉన్నట్లు పేర్కొన్నారు. ప్రముఖ నటి పద్మభూషణ్ అవార్డు గ్రహీత బి సరోజాదేవి కన్నుమూశారు. బెంగళూరులోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. ఆమె కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో ఎన్టీఆర్, ఏఎన్ఆర్, ఎంజీఆర్ లాంటి దిగ్గజ నటులతో కలిసి నటించారు. 1955లో మహాకవి కాళిదాస అనే కన్నడ మూవీతో పరిచయమయ్యారు. తెలుగులో ఇంటికి దీపం ఇల్లాలే, మంచి చెడు, దాగుడు మూతలు, పండంటి కాపురం, దానవీర సూరకర్ణ, అల్లుడు దిద్దిన కాపురం తదితర చిత్రాల్లో ఆమె నటించారు. హైదరాబాద్ ఆరంఘర్ ఫ్లైఓవర్ సమీపంలో ఒక జంట బరితెగించింది. రన్నింగ్ బైక్ పై రొమాన్స్ చేస్తూ రెచ్చిపోయింది. ప్రియుడు తన ప్రియురాల్ని బైక్ పెట్రోల్ ట్యాంక్ పై కూర్చోబెట్టుకుని బండి నడిపాడు. అటుగా వెళుతున్న ప్రయాణికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అవుతోంది. నిబంధనలు ఉల్లంఘిస్తూ ప్రయాణించిన ఈ జంటపై చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.